గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ లో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుండే పెన్షన్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు. 1వ తారీఖు అధికారులకు సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2వ తేదీ ఇద్దామని పలువురు సూచించినప్పటికీ 31వ తారీఖు పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు పెన్షన్ల పంపిణీ అవుతుందని, లోటు బడ్జెట్ లోనూ పెన్షన్ల పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు. ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందరూ అయితే 2వ తేదీ ఇస్తామన్నారు. 2వ తేదీ ఇస్తాం అని నాయకులు సూచిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు. ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకొని యాక్చువల్గా ఈరోజు అధికారులు, నాయకులు ఇస్తున్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. 36,000 కోట్లు అంతా ఇంత కాదు. లోటు బడ్జెట్, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఖజానా పూర్తిగా ఖాళీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసింది. ఉదాహరణకి మున్సిపల్ శాఖ, నా శాఖలో గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి గాను మొదటి 6 నెలలకి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు ఇచ్చి అది మున్సిపాలిటీస్కి ఇవ్వమంటే దాన్ని కూడా వాడేశారు. ఎట్లా వాడేశారో కూడా తెలియదు. అవి మున్సిపాలిటీస్కి, లోకల్ బాడీస్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. మనకు రావాల్సిన ఈ జిఎస్టీ వాటిలో రావాల్సిన 43% రేషియోలో లోకల్ బాడీస్కి ఇస్తారు. వాటిలన్నీ వాడేశారు. 454 కోట్లు మున్సిపాలిటీస్కి ఇవ్వాల్సింది దాన్ని వాడేశారు. 900 కోట్లు పంచాయతీ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సింది అది వాడేశారు. అయితే ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ లోకల్ బాడీస్ స్ట్రెంగ్త్ కావాలి. పంచాయతీలు కావచ్చు, ఇటు అర్బన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా, మున్సిపాలిటీస్ అయినా, నగర పంచాయతీ అయినా స్ట్రెంగ్త్ కావాలి. వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఖజానా ఖాళీ అయిన 454 కోట్లను ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే అర్బన్ బాడీస్కి రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ త్వరలో రాబోతుంది. అంటే ఈ ఇచ్చిన లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన ఏదైతే 454 కోట్ల కేంద్రం ఇచ్చిందో దాన్ని మున్సిపాలిటీస్కి కానీ వాళ్ళ అకౌంట్లో వేస్తే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం మరొక 454 కోట్లు ఇస్తుంది. అది ఎప్పుడుది? లాస్ట్ సెప్టెంబర్ టు మన మార్చి వరకు వాళ్ళది రిలీజ్ చేస్తేనే మళ్ళీ మున్సిపల్ అకౌంట్స్లో వేస్తే మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఇంకో 454 వస్తుంది. దీనికి ఏ మ్యాచింగ్ ఫండ్ లేదు. అసలు మ్యాచింగ్ ఫండ్ లేదని ఎవరు వదులుకోరు. 2014-19 దాకా నేను మినిస్టర్ చేస్తే ముఖ్యమంత్రి గారు రాజు నారా చంద్రబాబు నాయుడు మనం తరిమాడు ఢిల్లీకి, పోండి మీరు ప్రాజెక్ట్స్ తీసుకురండి, మ్యాచింగ్ ఫండ్ నేను ఇస్తాను. అసలు మ్యాచింగ్ ఫండ్ అవసరం లేని వాటికి యాక్చువల్గా వాడు వదిలేశారంటే అసలు గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యకి వస్తుంటే వాళ్ళ ప్రజల అవసరాలని తెలిస్తే ఏం చేయాలని తెలిసేది. గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాలా, ఆయన కేవలం ఇంట్లోనే కూర్చున్నాడు. అందువల్ల ప్రజల అవసరాలు తెలియలా, అందువల్ల వచ్చే డబ్బులు కూడా పోగొట్టారు. ఇలా జరిగింది. అదేవిధంగా అర్బన్ హౌసెస్ టిస్కోస్ తీసుకుంటే 2014-19 దాకా నేను మొత్తం 9 కోట్ల హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చా. అందులో 7 కోట్ల హౌసెస్కి యాక్చువల్గా క్లియరెన్స్ వచ్చింది. అంటే అవి కట్టాలంటే ల్యాండ్ కావాలి. 5 లక్షల హౌసెస్కి ల్యాండ్ తీసుకున్నాం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి.
5 లక్షల హౌసెస్లో 4,74,000కి టెండర్ పిలిస్తే గత ప్రభుత్వం అట్లన్నిటిని నాశనం చేసి ఆఖరికి 2,61,000 కడతామని 2,61,000 ఇళ్ళకి లిమిట్ చేసింది. నేను తెచ్చింది 9 లక్షలు తెచ్చి 7 లక్షలకి ప్లాన్ చేసి సైట్ చూడమని, అందులో 5 లక్షలకి 4 లక్షలు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్య